ఇక 2028లో బీసీ వ్యక్తి తెలంగాణ సీఎం, తెలంగాణ బీసీ రాజ్యంగా మారబోతుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన, కులగణన చేయించే బాధ్యత తనదేనని వెల్లడి. తెలంగాణ రాష్ట్రం బీసీ రాజ్యంగా మారబోతుందని 2028లో బీసీ వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు ఏంది? కిత్నా ఇస్సేదారి ఉత్నా బాగేదారి అని ఎవరు? రాహుల్ గాంధీ గారు చెప్పిండు మాట. మీరెంతో మీకు అంతా అని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 50-60% ఉంది కాబట్టి వాళ్ళ వాటా కింద ముఖ్యమంత్రి వస్తుంది. రాహుల్ ఇది నా మాట కాదు, కిత్నా ఇస్సేదారి ఉత్నా బాగేదారి అని చెప్పిండు రాహుల్ గాంధీ గారు. మీరు ఎంతమంది అంత వాటా. చివరి నేను చెప్తా ఉన్నా కదా, రాహుల్ గాంధీ గారి మాట, ఆయన పక్కా మాట మీద ఉండే మనిషి. ఆయన మాట అనుకున్నట్టుగా జరిగితే ఆయన ఖచ్చితంగా బీసీల వాటాను బీసీలకు అప్పగిస్తాడు. తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీ సీఎం కాలేదు. బీసీ సీఎంను కూడా రాహుల్ గాంధీ గారు చేస్తారన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన దేశవ్యాప్తంగా బీసీల పట్ల మాట్లాడుతున్న విధానం నిజంగా బీసీలను చాలా ఇంప్రెస్ చేసింది. కాబట్టి సో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అయి ఉంటాడు. ఇక జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్దేశం అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం, సమగ్ర కులగణన చేపట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమని మల్లన్న తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కులగణన చేయించే బాధ్యత తనదేనని వెల్లడించారు. ఒకవేళ జరగకపోతే దానికి తాను బాధ్యత వహిస్తానన్నారు. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తే ఈడబ్ల్యూఎస్ రూపంలో ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర జనాభాలో ఓసీల జనాభా 6.98% మాత్రమే తెలిపారు. వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 100కి 1 లేదా 1.5% మాత్రమే దక్కాలని, కానీ 10% దక్కుతుందన్నారు. మిగతా 9% రిజర్వేషన్లు బీసీల బిడ్డల నుంచి ఎత్తుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణలో బాలసంతుల కంటే తక్కువ జనాభా ఉన్న వెలమలకు 13-14 మంది ఎమ్మెల్యేలు. నిన్న బీసీలకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. అక్కడ ఆర్ కృష్ణయ్య, ఆ తర్వాత వి హనుమంతరావు గారు, అలాగే మధుసూదనాచారి గారు, నేను అందరం పోయి పాల్గొన్నాం. చాలా మంది నేతలు. అందరికీ శనార్థులు. పెన్నుతో మీకు మంచి సోబతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 8689926084. qnewsads@gmail.com కు మెయిల్ చేయండి. లైక్ చేయండి,